మనం చూడాలి. సార్, అస్నీర్ గౌర్ భార్య మాధురి జైన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఒక రకంగా చూస్తే అసలు ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు చేశారా అని అర్థం కాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. పిల్లల సంఖ్యను ఆర్థిక స్తమతో ముడిపెట్టారు. ఇంకా స్ట్రైట్ గా చెప్పాలంటే ఆవిడ ధనవంతుల పిల్లల కంటే సంపద పెరుగుతుందట, పేదల పిల్లల కంటే పేదరికం పెరుగుతుందట. ఏంటి సార్ ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనం జర్నలిస్ట్ గా ఉండి కొన్ని పదాలు వాడకూడదు, కానీ కొందరు అంటాం కదా, అంటే మరీ ఓవర్గా చేస్తుంటే అంటే ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు అంటారు కదా, అంటే అలాంటి పదప్రయోగాలు మాట్లాడకూడదు. కానీ ఇలాంటి వాళ్ళు వ్యాఖ్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ధనవంతులే పిల్లల్ని కనాలి, పేదవాళ్ళు పిల్లల్ని కనొద్దు, అప్పుడే పేదరికం తగ్గుతుంది అని. అది ఏం థియరీ? అంటే ఏమి నీకు నువ్వు సంపాదించిన డబ్బు నీకేం తలకెక్కించుకున్నావు నువ్వు? అంటే ఏం పొగరతో మాట్లాడుతున్నావు, ఏం సిగ్నల్ ఇస్తున్నావు? అంటే పేదవాళ్ళ పిల్లల్ని కనకూడదా? పేదవాళ్ళ పిల్లల కంటే పేదరికం పెరుగుతుందా? పేదరికం ఎందుకు పెరుగుతుంది? మీలాంటి వాళ్ళ వల్ల విచ్చలవిడి ఖర్చులు, విచ్చలవిడి దోపిడీ వల్ల పేదరికం పెరుగుతుంది. ఇంకా దేశంలో అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి? లేటెస్ట్ గా కొత్త మనం చూసాం, చాలా సూచీల్లో పేదరికం విషయంలో భారత్ ముందు ఉంది. అలాగే ఆదాయ పరంగా కూడా చూస్తే శ్రీలంక మనకంటే బెటర్గా ఉంది. ఈ రోజు మనం చూసాం. అంటే అసమానతలు సమస్యలు ఉన్నాయి. పేదరికము నిర్మూలిస్తామంటే పేదరికం నిర్మూలించడం పక్కన పెడితే ధనవంతులు పెరిగిపోతున్నారు, పేదరికం కూడా అదే స్థాయిలో పెరిగిపోతుంది. మరి ఎక్కడ మ్యాచ్ అవుతుంది అన్నది ఇప్పటి నుంచి చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, పేదలకు ధనవంతులకు మధ్య ఒక సరికొత్త పొలిటికల్ అండ్ సోషల్ థ్రిల్లర్ చర్చకు ఈమె ఇప్పుడు తెరలేపారు. అలాగే ఆమె వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా సవాలు విసురుతున్నారు. 900 కోట్ల సవాలు, అది కూడా ఏంటో మనం మాట్లాడదాం. సమస్య ఎక్కడ జరిగిందో చెప్తాను. ఒక ప్రముఖ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా ఉన్న మాధురి జైన్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న క్రమంలో తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పారు. చెప్పిన దాంట్లోనే ఈమె ఈ వ్యాఖ్య చేశారు. ధనవంతులు ఎక్కువ మంది పిల్లల కంటే సంపద పెరుగుతుందట, పేదవారు ఎక్కువ మంది పిల్లల కంటే పేదరికం పెరుగుతుందని ఆమె ఇచ్చిన మాట. ఆమె ఏం చేశారు, షారుఖ్ ఖాన్ వంటి సెలబ్రిటీలను కూడా ఉదాహరణగా చూపిస్తూ ఆమె ఒక మాట ఏమన్నారు, హమ్దో హమారేదో అనే సూత్రం ధనవంతులకే వర్తించదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల మనోభావాలను గాయపరిచాయి. హమ్దో హమారేదో, మేమిద్దరం మాకిద్దరు, చూసాం యాడ్స్ మనం చూసాం కదా, అది వర్తించదు మాకు అని ధనం వచ్చింది అని చెప్పారు. ఒకటి. రెండోది, దీనిపైన ఏమైందంటే ఈమె వ్యాఖ్యలు చేసేసరికి ఈమె పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయిందా, పొగరు పీక్స్ లోకి వెళ్ళిపోయిందా, కార్పొరేట్ ప్రపంచంలో విలాసాల మధ్య నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయా అన్న చర్చకు ఈమె తెరలేపారు. దీనిపైన నళిని ఉనాగర్ అనే ఒక కంటెంట్ క్రియేటర్ ఎక్స్ వేదికగా అస్నీర్ గ్రోవర్ ను ట్రాక్ చేస్తూ ఒక పవర్ఫుల్ సినిమాటిక్ సవాల్ కూడా విసిరాడు. సవాల్ ఏంటంటే, కేవలం 2 పిల్లల కోసమే మీ దగ్గర 900 కోట్ల రూపాయల భారీ సంపద ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఆస్తి 900 కోట్లు అని చెప్పారు. 900 కోట్ల భారీ సంపద మీకు 2 పిల్లలు కదా, 900 కోట్ల భారీ సంపద నీకెందుకు? మనం కూడా అడుగుతున్నాం ఇది అంటూ ఏమన్నాడంటే, ఆ ఆస్తిని 1800 మంది పేద కుటుంబాలకు, 1800 మంది అంటే చెరో 1,00,000, ఒక కుటుంబానికి 1,00,000, 50 లక్షలు, 900 కోట్లు కదా, 1800 మందికి చెరో 50 లక్షలు దానం చేయండి. అప్పుడు ఆ కుటుంబాలు తమ 3,200 మంది పిల్లలను సంతోషంగా పెంచుకోగలుగుతాయి. అంటే 1,800 కుటుంబాలు, ఆ కుటుంబాలకు 2 పిల్లలు అనుకుంటే 3,200 మంది పిల్లలు, 3,600 మంది పిల్లలు, 3,600 మంది పిల్లలను సంతోషంగా పెంచుకోగలుగుతారు. అప్పుడు దేశంలో పేదరికం కూడా పోతుంది. ఆ తర్వాత మీ ఆస్తిని మొత్తం వదిలేసి హిమాలయాలకు వెళ్ళి సన్యాసిగా మారండి అని ఒక నళిని ఉనాగర్ అని ఒక కంటెంట్ క్రియేటర్ ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానంగా వ్యాఖ్యలు చేసింది మాధురి జైన్. ఈ మాధురి జైన్ ఎవరు? భారత్ పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అస్నీర్ గ్రోవర్ భార్య. ఈ అస్నీర్ గ్రోవర్ కే ఇప్పుడు ఈ నెటిజన్స్ గట్టిగా అడుగుతున్నారు, ఆమెను కూడా అడుగుతున్నారు. అయితే దీన్ని అస్నీర్ గ్రోవర్ కూడా ఎంత తెలివితేటలకు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యి, ఈ రోజుల్లో అడుక్కోవడం లేదా విరాళాలు అడగడం అనేది మరి క్యాజువల్ గా మారిపోయిందని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే భార్య కాదు, భర్త కూడా అలాగే ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఎక్కేసింది అంటారు కదా, తల పొగరు, ధనం పొగరు అవన్నీ ఎక్కేసాయి. ఆ నేపథ్యంలోనే ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంకా జనాలు, పిచ్చి జనాలు ఉంటారు కదా సోషల్ మీడియాలో కూడా, మాధురి జైన్ మాట్లాడింది తప్పేంటి,
ప్రాక్టికాలిటీగానే మాట్లాడింది కదా అని కొందరు మద్దతు ఇస్తున్నారు. ప్రాక్టికాలిటీగా మాట్లాడడానికి, పొగరుతో మాట్లాడడానికి వ్యత్యాసం ఏంటో మనం కనిపెట్టలేని పరిస్థితులు మనం ఎవరూ లేము. అలాగే ఆ మాధురి జైన్ ని వాళ్ళ భర్త అశ్నీర్ గ్రోవర్ కూడా సమర్థించడం ఏంటో గొప్ప కామెడీగా కనిపిస్తోంది. ఏదేమైనా ఇది చాలా బిగ్ బ్లాస్ట్ అయ్యి వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకున్నారు. ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు కీలకమైన పాయింట్ చెప్తున్నాను చూడండి. ఈమె గతంలో భారత్ పే సంస్థలో, ఎందుకంటే వాళ్ళ భర్త పెట్టిన సంస్థలోనే ఇంటర్నల్ కంట్రోల్స్ ఆఫీసర్ గా పనిచేసింది. ఆ టైంలో ఏం చేసిందంటే ఈమె నకిలీ హెచ్ఆర్ బిల్లులు పెట్టింది. అలాగే ఇన్ప్లాంటెడ్ వెండర్ ఇన్వాయిస్లు అంటే ఆర్థిక ఆరోపణలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతరం విపరీతంగా పెరిగిపోవడానికి కారణం కార్పొరేట్ శక్తుల మైండ్ గేమ్స్, ఈ లూటీలని మేధావులు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఈ రిచ్ వర్సెస్ పూర్ వివాదం కేవలం ఒక రియాలిటీ షో వ్యాఖ్యలకే పరిమితం కాలేదు. భారతదేశంలో సంపద పంపిణీ పైన, కార్పొరేట్ల లగ్జరీ పైన వెనుక దాక్కున్న అహంకారంపై ఒక పెద్ద సామాజిక చర్చనైతే లేపింది. ఈ చర్చ కొనసాగాలని నేను కోరుకుంటాను. ఈ చర్చ జరిగితేనే కొందరికి జ్ఞానోదయం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది స్ట్రైట్